హాయ్ పిల్లలు, మీకు 10th క్లాస్ సిబిఎస్ హిందీ ఫస్ట్ లెసన్ స్పర్శ్ భాగ్ 2 నుంచి సాకి లెసన్ నేను మీకు ఈరోజు పద్ అని చెప్పబోతున్నానండి. సో ఈ వీడియోలో ఈ పద్ రీడింగ్ చేయడము ప్లస్ వీటిలో కొన్ని కఠినమైన పదాలకి అర్థాలు ప్లస్ ప్రసంగము వ్యాఖ్య మొత్తం ఉంటుందండి. అంటే వ్యాఖ్య అంటే వివరణ అంతా ఉంటుంది. ఓకేనా? దీన్ని కనుక మీరు శ్రద్ధగా వింటే మీకు చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. స్టార్ట్ చేద్దాం. ऐसी बाणी बोलिए मन का आपा कोई, अपना तन शीतल करे औरन कौन सुख होई. ऐसी बाणी बोलिए मन का आपा कोई, अपना तन शीतल करे औरन कौन సుఖ్ పోయి. దీని ఈ దోహేలోని కఠినమైన పదాలకి అర్థాలు. బాణి, బోలి మనం మాట్లాడే పదాలు. ఆపా అహం, అహంకారం. కోయి త్యాగకర్ణ, అహంకారాన్ని త్యాగం చేయమని. త్యాగకర్ణ అంటే త్యాగం చేయమని. శీతల్, శీతల్ అంటే చల్లగా మంచిగా అని, అంటే మంచి మాటలు మాట్లాడమని అర్థం. ఔరన్ దూసరోంకో ఇతరులతో. హోయి హోనా మంచి మాటలు మాట్లాడాలి అన్నట్టు. హోనా అంటే ఆడాలి అని అర్థం. సరే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దోహే ఏ లెసన్లోది, ఏ రాసినటువంటి కవి ఎవరు, దానికి అర్థం ఏంటి అనేది చూసుకుందాం ప్రసంగంలో. प्रस्तुत साकी हमारी हिंदी पाठ्य पुस्तक स्पर्श से ली गई है. इस साकी के कवि कबीरदास जी है. इसमें कबीर ने मीठे बोली बोलने और दूसरों को दुख न देने की बात कही है. ప్రస్తుతము సాకి అనేటువంటి లెసను హిందీ పాఠ్య పుస్తక స్పర్శలోంచి తీసుకున్నాము. ఈ సాకి కబీర్దాస్ జీ రాసినటువంటిది. ఆయన మీఠీ బోలి అంటే మంచిగా మాట్లాడడం మూలన మాట్లాడి ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని కలిగించకుండా ఉండాలి. మంచిగా మాట్లాడి ఎదుటి వారికి దుఃఖాన్ని కలిగించి ఉండాలి. అంటే చెడ్డగా మాట్లాడడం మూలన ఏమవుతుంది, ఎదుటి వారికి దుఃఖం కలుగుతుంది. కాబట్టి మంచిగా మాట్లాడి ఎదుటి వారికి దుఃఖం కలగకుండా ఉండాలి అనే విధంగా మనం మాట్లాడాలి అని చెప్తున్నారు. మన దోహే యొక్క వివరణ. इसमें कबीरदास जी ने कहते हैं कि हमें अपने मन का अहंकार त्याग कर ऐसी భాష का प्रयोग करना चाहिए. కబీర్దాస్ గారు ఏమని చెప్తున్నారంటే ఈ దోయలో మన మనసులో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని త్యజించి అంటే విడిచిపెట్టి అలాంటి మాటలు అహంకారం లేనటువంటి మాటలను మాట్లాడాలి అని చెప్తున్నారు. जिससे हमारा अपना तन मन भी स्वस्थ रहे और दूसरों को भी कोई कष्ट ना हो. అంటే మన అహంకారం లేని మాటలు మాట్లాడడం వలన మన శరీరము మన మనసు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి అది కష్టాన్ని కూడా కలిగించదు. అర్థాత్ దూసరోంకో భీ హో అంటే మనకే కాదు ఎదుటివారికి కూడా మనం మంచిగా మాట్లాడడం మూలన మనసు కష్టపడదు. మన మనసే కాదు, మన మనసు మన శరీరమే కాదు, ఎదుటివారి మనసు కూడా బాధపడకుండా ఉంటుంది అని చెప్తున్నారు. సెకండ్ దోహే. కస్తూరి కుండలి బసై మృగ్ డ్యూండై బన్ మాహి, ఐసీ గటి గటి राम है दुनिया देखे नाही. कस्तूरी कुंडली बसे मृग ढूंढे बन माही, ऐसी घटी घटी राम है दुनिया देखे नाही. దీనిలో ఉన్నటువంటి కఠినమైన పదాలు. కుండలి అంటే నాభి, నాభి అంటే బొడ్డు. బ్రిగ్ హిరణ్, హిరణ్ అంటే తెలుసు కదా. సో ఘటి అంటే కణ్కన్, ప్రతి ఒక్క
కణంలోను. దీని యొక్క ప్రసంగం అంటే ఏ లెసన్ నుంచి ఈ యొక్క దోహే తీయబడింది, అది ఎవరు రాశారనేది. ప్రస్తుత సాకి హమారి హిందీ పాఠ్య పుస్తక స్పర్శ సే లీ గయి హై. ప్రస్తుతము ఈ సాకి అనేటువంటి ఈ లెసను మన హిందీ టెక్స్ట్ బుక్లోని స్పర్శ్ 2లో తీయబడింది. इसके कवि कबीर दास जी है. ఇది రచించిన కవి గారు కబీర్ దాస్. इसमें कबीर कहते हैं कि संसार के लोग कस्तूरी हिरण की तरह हो गए हैं. కబీర్ గారు ఏమని చెప్తున్నారంటే ప్రపంచంలోని మనుషులు కస్తూరి హిరణ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తయారైపోయారు. జిస్ तरह हिरण कस्तूरी प्रांति के लिए इधर उधर भटकता है, उसी तरह लोग भी ईश्वर प्राप्ति के लिए भटक रहे हैं. ఏ విధంగా కస్తూరి హిరణ్ అంటే డీర్ అది తన నాభిలో తన దగ్గర తనకి వస్తున్నటువంటి సువాసన ఎక్కడుందా అని చెప్పేసి అడవి అంతా తిరుగుతుందో అదేవిధంగా ఈ జనాలు తమలోనే ఉన్న దేవుణ్ణి గుర్తించకుండా లోకమంతా తిరుగుతున్నారు అని చెప్పి ఆయన ఈ దోహేలో చెప్పారనమాట. దీని యొక్క వివరణ ఇప్పుడు. कबीर दास जी कहते हैं कि जिस प्रकार एक कस्तूरी हिरण कस्तूरी की खुशबू को जंगल में ढूंढता फिरता है, जबकि वह सुगंध उसी की नाभि में विद्यमान होती है. కబీర్ దాస్ గారు ఏమని చెప్తున్నారంటే ఏ విధంగా అయితే కస్తూరి హిరణ్ కస్తూరి అంటే సుగంధం మంచి వాసన, కస్తూరి అనేటువంటి మంచి సువాసన అనమాట. ఆ వాసన కోసము అది తన బొడ్డులోనే వస్తున్నప్పటికీ అది ఆ సంగతి తెలుసుకోక అడవిలో అంతా ఎదుగుతూ ఉంటుందన్నమాట, ఎక్కడ దొరుకుతుంది అని. విద్యామాన్ అంటే తనలోనే ఉండడం అనమాట. परंतु वह इससे बेखबर होता है, उसी प्रकार संसार के कण कण में ఈశ్వర్ విద్యమాన్ హై. అది తన బొడ్డులోనే ఉన్నప్పటికీ దానికి ఆ విషయం తెలియదు. అలానే ప్రపంచంలో దేవుడు ప్రతి కణంలోనూ ఉన్నాడనమాట, ప్రతి అణువులోనూ. కణం అంటే తెలుగులో అణువు, అణువున దేవుడు ఉన్నాడని అంటారు కదా. సో అట్లానే ఈశ్వర్ ఉన్నాడని చెప్తున్నారు. और मनुष्य इस बात से बेखबर ईश्वर को देवालयों में और तीर्थों में ढूंढता है. మనిషికి ఈ విషయం అయితే ఏ మాత్రం తెలియదు. తెలుసు కానీ దాని గురించి పట్టించుకోకుండా మనుషులు దేవాలయాల్లోనూ తీర్థాలలోనూ తీర్థయాత్రలు చేసి ఆ ప్లేసుల్లోనూ వెతుకుతూ ఉంటారు. कबीर जी कहते हैं कि अगर ईश्वर को ढूंढना ही तो अपने मन में ढूंढो. కబీర్ గారు ఏమని చెప్తున్నారంటే దేవుణ్ణి వెతకాలి అనుకుంటే మొదట నీ మనసులో వెతుకు. ఎందుకంటే ఆయన ఏమని చెప్తున్నారంటే దేవుడు మొదట మనిషిలోనే ఉంటాడు, మన మనసులోనే ఉంటాడు అని చెప్తున్నారు. సో అందుకని మన దేవుణ్ణి మన మనసులోనే వెతకాలనేది ఆయన భావం అన్నమాట. जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नाही, सब अंधियारा मिट गया, जब दीपक देखा माही. మే అహంకార్ అహం అంటే అహంకారము. హరి పరమేశ్వర్, దేవుణ్ణి హరి అని పరమేశ్వర్ అని అంటారు. అంధియారా అంధకార్ అంటే చీకటి. प्रसंग. प्रस्तुत साकी हमारी हिंदी पाठ्य पुस्तक स्पर्श 2 से ली गई है. इस साकी के कवि कबीर दास जी हैं. इसमें कबीर जी मन में अहम या अहंकार के मिट जाने के बाद मन में परमेश्वर के वास की बात कहते हैं. ప్రస్తుతము మనము చదువుతున్నటువంటి ఈ సాకి మన పాఠ్యపుస్తకము స్పర్శ్ 2 నుంచి తీసుకోబడినది. సాకి అనేటువంటి ఈ దోహే రచించిన వారు కవి కబీర్ దాస్. ఆయన ఏమని చెప్తున్నారంటే మనలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోతే దేవుడికి మన మనసు నివాసం లాంటిది. సో ఆయన వచ్చి తిరిగి అందులో నివసిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. व्याख्या. कबीर जी कहते हैं कि जब इन हृदय में मैं अर्थात मेरा अहंकार था, तब इसमें परमेश्वर का वास नहीं था, परंतु अब हृदय में अहंकार नहीं है तो
इसमें ప్రభు కా వాస్ హై. ఈ కబీర్ గారు ఏమని చెప్తున్నారంటే హృదయంలో మే అంటే నేను అనేటువంటిది అహంకారానికి గుర్తు అనమాట. అహంకారం అనేది తొలగిపోయినప్పుడు, అది ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో ఉండడు. అది గనక తొలగిపోయింది అంటే, అహంకారం మనలో లేదు అంటే అది మన హృదయము అంటే మన హృదయము దేవునికి నివాసము. జబ్ పరమేశ్వర్ नामक दीपक के दर्शन हुए तो అజ్ఞాన్ రూపీ అహంకార కా వినాశ్ హో గయా. ఎప్పుడైతే పరమేశ్వర్ అనేటువంటి దీపము మనలో వెలుగుతుందో అప్పుడు అజ్ఞానం అనేటువంటి అంధకారము అహంకారము మనలోంచి నశించిపోతుంది, మనలో లేకుండా అయిపోతుంది. सुखिया सब संसार है, खाए अरु सोवै. दुखिया दास कबीर है, जागे अरुर रोवै. సోవై సోయే హుయే అంటే నిద్రపోతూ ఉన్నట్టు అని అర్థం. దుఖియా దుఃఖి, దుఃఖి అంటే బాధతో ఉన్నటువంటి దుఃఖంతో ఉన్నటువంటి వారు. రావై రో రహే ఏడుస్తూ ఉన్నటువంటి వారని. సో ఇప్పుడు ప్రసంగం. प्रस्तुत साखी हमारी हिंदी पाठ्य पुस्तक स्पष्ट 2 से ली गई है. इस साखी के कवि कबीरदास जी है. इसमें कबीर जी अज्ञान रूपी अंधकार में सोए हुए मनुष्यों को देखकर दुखी है और वो रो रहे हैं. ప్రస్తుతము సాకి అనేటువంటి ఈ పాఠము హిందీ పాఠ్యపుస్తకము స్పర్శ్ 2లోంచి తీసుకోబడింది. ఈ సాకిని రాసినటువంటి కవి కబీర్దాస్ గారు. కబీర్దాస్ గారు అజ్ఞానం అనేటువంటి అంధకారం ఏదైతే ఉందో అది మనుషులలో నిద్రపోతూ ఉంది. ఎప్పుడు మనుషులకో అది మనుషుల్ని చూసి అలాంటి అజ్ఞానమైన అంధకారంతో నిద్రపోతున్నటువంటి మనుషులను చూసి ఆయనకి బాధ కలుగుతుందంట. అంతేకాక ఆయన వేడుస్తున్నాడు కూడానంట అలాంటి అజ్ఞానాలను చూసి. సో ఇప్పుడు వ్యాఖ్య. कबीर जी कहते हैं कि संसार के लोग अज्ञान रूपी अंधकार में डूबे हुए हैं. కబీర్ గారు ఏమని చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో సంసారం అంటే వరల్డ్ ప్రపంచంలోని ప్రజలు అజ్ఞానం అనేటువంటి అంధకారంలో మునిగిపోయి ఉన్నారు. अपनी मृत्यु आदि से भी अनजान सोए हमें है. అంటే ఎంత అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నారంటే వారి యొక్క మరణం గురించి తెలిసి కూడా తెలియనట్టు నిద్రిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఏ సబ్ దేఖకర్ కబీర్ దుఖీ హై ఔర్ వో రో రహే హై. వీళ్ళ ఈ యొక్క ప్రవర్తనను చూసి ఆయన దుఃఖపడుచున్నాడు, అంతేకాకుండా ఆయన ఏడుస్తున్నారు కూడా. వే ప్రభు కో పానే కి ఆశా మే హమేషా చింతా మే జాగ్తే రహతే హై. కానీ దేవుణ్ణి పొందుకోవడం కోసము కబీర్ దాస్ గారు ఎప్పుడు మెలకుగానే ఉంటారు. అంటే అసలు నిద్రపోరు అని కాదు, అజ్ఞానం అనే అంధకారం లేకుండా ఆయన ఉంటారు అని అర్థం అన్నమాట.